కడవరి దినాల్లో ఉన్నామని ఎన్నో గత 18-19 సంవత్సరాల నుంచి మేము చెప్తూనే ఉన్నాం. కానీ దినాన ఏ రీతిగా అయితే లోకమంతా మనం కూడా అనేకమైన సార్లు తడబాటు వల్ల అనేక విషయాలకు మనం చివరి క్షణంలో కోల్పోతూ ఉంటాం. తడబాటు వలనే అనేక మంది చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది నాన్న ఏ రీతిగా అయితే తడబాటు వలన ఆదాము అవ్వ రీతిగా పాపము చేసి దేవుని యొద్ద నుండి దూరం అయిపోయారో, ఇది నాన్న చాలామంది బిడ్డలు కూడా, క్రైస్తవులు కూడా తడబాటు వల్లే దేవుని యొద్ద నుండి దూరం అయిపోయే పరిస్థితుల్లో ఇది నాన్న ఉన్నారు. అటువంటిది పరలోక రాజ్యం వెళ్ళడం అంటే చాలా ఆషామాషి కాదు. మీ జీవితాలు ఒక మాటలు చెప్పాలంటే పౌలు గారు చెప్పిన రీతిగా బ్రతుకుట క్రీస్తు, చావైతే మేలు అన్నట్టుగా బ్రతికే వారే పరలోక రాజ్యం వెళ్తారన్న సత్యాన్ని దినాన్ని మీరు గ్రహించాలి. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు ముందుగానే రాస్తూ 12 హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15-16 వచనాల్లో మీరు చూస్తే, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కొరకు. చూసారండి, యాసావు కోసం చెబుతూ కలవరం, తడబాటు. ఆనాడు యాసావు తన జ్యేష్ఠత్వపు హక్కును, జ్యేష్ఠత్వం అంటే మొదట దేవుని బిడ్డలం, తర్వాత లోక సంబంధులం, ఆ విషయాన్ని మర్చిపోయి దేవుని యొక్క సంబంధులమని, దేవుని బిడ్డలమని, దేవుని బీజం కలిగిన వారమని, దేవుని స్వరూపం కలిగిన వారమని ఆ క్షణంలో మనం మర్చిపోయి లోక సంబంధులుగా ఆ ఒక్క క్షణంలోనే యాసావు మర్చిపోయి తన జ్యేష్ఠత్వపు హక్కును పూట కూటి కోసం అమ్మేశాడు. కింద రాస్తూ అంటాడు కదా, చూడండి, ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావి వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకుని. చూసారండి, ఎంత అద్భుతమైన తడబాటు వలనే యాసావు తన జ్యేష్ఠత్వపు హక్కును కోల్పోయాడు. ఇది నాన్న మీరు చూస్తే యేసుప్రభు ఉపమాన రీతిగా చెబుతూ బుద్ధి లేని కన్యకుల కోసం చెప్పాడు. బుద్ధి కలిగిన వారే 10 మంది కూడా పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. చిన్న విషయంలో తప్పిపోయి చివరికి పరలోక రాజ్యానికి దూరం అయిపోయిన స్త్రీలను బుద్ధిహీను స్త్రీలు అన్నారు. చూసారండి, అలనాడు యాసావుకి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా? సంబంధం ఉంది. అలనాడు యాసావు ఏ తప్పు అయితే చేశాడో, బుద్ధి లేని కన్యకులు కూడా అదే తప్పు చేశారు. ఇది నాన్న చాలామంది క్రైస్తవులు యూట్యూబ్ చూస్తున్న వాళ్ళు, టీవీ చూస్తున్న వాళ్ళు, మనం వెళ్దాంలే చర్చికి, ఒక వారం మానేస్తే ఏం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. అప్పటికే నీకు భ్రష్టత్వం వచ్చేసింది. కలవరం చూడండి, 12-15 వచ్చిన చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోనేమో అనియు చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు. చూసారండి, అది అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో రాస్తూ, చేదైన వేరు వారిలో ఉండినందున వారిని విరిచివేసను, ఇశ్రాయేల్ ప్రజలను విరిచివేసేసాను. ఇది నాన్న మనం కూడా అదే కదండి. చేద్దాంలే ప్రార్థన, వెళ్దాంలే, చదువుదాంలే వాక్యం. ఈ ఒక్క అబద్ధం మన జీవితాన్ని నాశనం చేసేస్తుందా? ఈ ఒక్క అబద్ధం మన ఎన్నిసార్లు గద్దించినా ఎంతమంది నా తండ్రి వారి జీవితాలు దేవుని కొరకు సరిగ్గా మార్చుకోలేకపోతున్నారు, సరి చేసుకోలేకపోతున్నారు, పట్టించుకోవట్లేదండి. దేవుడు అంటే లెక్కలేదు. అబద్ధమే కదా, బూతులే కదా, చిన్నదే కదా, ఈ చిన్నదానికి దేవుడు శిక్షించేస్తాడా? తప్పనిసరిగా శిక్షిస్తాడు. చేదైన వేరే ఆ చిన్న వేరు నీలో ఉంటేనే దేవుడు తప్పనిసరిగా శిక్షిస్తాడని వాక్యంలో స్పష్టంగా రాశాడు. ఎందుకు నాకు తెలియకడుగుతాను, యాసావు చేసిన నేరం ఏంటండి? ఏం చేశాడు అంత నేరం? హత్య చేశాడా? దొంగతనం చేశాడా? ఎవరినైనా కొట్టాడా? ఎవరితోనో గొడవాడాడండి? చెప్పండి. తన జీవితం తన సొత్తు కదా. అందుకనే ఇది నాన్న నీ ఇష్టానుసారంగా నువ్వు చేయడానికి వీల్లేదని ఎన్ని వారాల నుంచి మొత్తుకుంటున్నా సరే ఎవరు పట్టించుకోవట్లేదండి. అందుకే నేను కూడా వదిలేశానండి. ఎవడ చావుకి వాడే బాధ్యుడు. ధనవంతుడి కిందకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, ప్రభువా ఏంటి ప్రభువా, నీ చిటికిన వేలు ముంచి, అబ్రహమా నీ చిటికిన వేలు ముంచి, చాలా దాహం వేసేస్తుంది. ఒక్క చిటికినేలు, ఒక్క చుక్క నాలిక మీద వేయమన్నప్పుడు
అది కుదరదు బాబు అన్నాడు. అన్నాడా లేదండి? ఇది నా అటువంటి పరిస్థితుల్లోనే క్రైస్తవులు దిగజారిపోతారు. పని బుద్ధి లేని కన్యకులు, పరలోక రాజ్యానికి దూరం అయిపోయిన కన్యకులు ఏం నేరం చేశారండి? చెప్పండి మీరు. ఏం నేరం చేశారు? వాళ్ళని పరలోక రాజ్యం రానివ్వలేదు. హత్యలు చేశాడా? దొంగతనాలు చేశారా? వ్యభిచరించారా? కాని పని ఏదైనా చేశారా? ఏం చేయలేదు. తడబాటు, పొద్దున్న వెళ్దాంలే, ఈ రాత్రికి విశ్రాంతి తీసుకుని. చూసారండి, ప్రార్థనకు రమ్మంటే ఖాళీ లేదంటున్నారు. బుధవారం ప్రార్థన పెడుతున్నాం, ఎవ్వరు రావట్లేదు. శుక్రవారం ప్రార్థన పెడుతున్నాం, వెళ్దామా వద్దా? ఏంటి, దయచేసి దేవునిలో కరెక్ట్గా నేను పరలోక రాజ్యానికి తప్పనిసరిగా సిద్ధపడతానని కాన్ఫిడెన్స్, నమ్మకం నీకుంటే దేవుణ్ణి నమ్ముకో, బైబిల్ నీ దగ్గర ఉంచుకో. లేకపోతే నా సంఘానికి అయితే రావద్దు, గాస్పల్ మినిస్ట్రీకి అయితే ఉండొద్దు, రావద్దు కూడా. అనవసరంగా నా చేత గంటి వేయబడకుండా చూసుకోండి. నాకు అవసరం లేదు సంఘాలు, ప్రజలు, కానుకలు, పదోవంతం నాకు అవసరం లేదు. ఎందుకంటే పరలోక రాజ్యం ముఖ్యం. అందుకని ప్రభువారు, యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్పారు కదండి, ప్రభువా ఎందుకు నన్ను పిలుస్తున్నారు? నా తండ్రి చిత్తము చేయువాడే పాత్రుడు అన్నాడా లేదండి? ఇది నాన్న దేవుని యొక్క వాక్యం ఆలకిస్తున్నాను. నీవు ఇది నాన్న క్రైస్తవ ప్రపంచాన్ని చూస్తుంటే ఏ విషయాల్లో అసలు వెళ్ళరండి, ఎవ్వరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళే ప్రసక్తి పరిస్థితుల్లో లేరు. అందుకని పోస్టర్ కూడా పెట్టాను, కడబూరలో తడబాటు. చూడండి పోస్టర్. ఆడనాడు ఏ రీతిగా అంటే చిన్న